హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శ్రీనివాస్ ఆచారి, వెస్ట్ బెంగాల్ సిలిగురి. ఇక్కడ సఫారీకి అయితే వచ్చినాం, మీకు కూడా చూద్దామని. ఈ సఫారీ వచ్చి సిలిగురికి 10 కిలోమీటర్ దూరం, సాలుగడ అనే విలేజ్. ఇది గ్యాంగ్టక్ వెళ్ళే దారిలో ఉంటుంది అన్నమాట. సో ఇది చాలా అందంగా ఉంది, చాలా పెద్ద జూ, చాలా పురాతనమైన, అంటే చాలా ఓల్డెస్ట్ జూ అన్నమాట ఇది. సో ఈ జూలో సఫారీలో ఉన్న స్పెషల్ ఏంటంటే హిమాలయన్ బేర్స్, చిరుతలు అండ్ రాయల్ బెంగాల్ టైగర్ అన్నమాట. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాయల్ బెంగాల్ టైగర్ కూడా ఉంది. దాన్ని చూడ్డానికి అయితే వచ్చినాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేస్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ ముంగడ కనిపిస్తున్నది సఫారీ బస్ అన్నమాట, టెంపో బస్సు. పెనోరమిక్ గ్లాసెస్ అంతా చుట్టూ పెద్దగా ఉన్నాయి చూడండి, అంటే బాగా కనిపించడానికి. ఏసీ బస్, క్యాంటర్లు అలాంటివి ఏం లేవు, ఓన్లీ క్లోజ్డ్ ఈ బస్సులే ఉన్నాయి. 400 రూపీస్ అనుకుంటా పర్ హెడ్. ఇది 1.5 అవర్ సఫారీ. సో ఎనిమల్స్ మరి ఏం కనిపిస్తాయో ఏందో నేను ఇక్కడ అడిగిన. సఫారీ అయితే బాగుంటుంది, ఎనిమల్స్ అయితే బాగుంటాయి అని చెప్పారు. దాదాపు ఒక 15 కిలోమీటర్ అప్ అండ్ డౌన్ ఉంటుంది అంట. 1.5 అవర్లో కంప్లీట్ చేస్తారు. జూ అదంతా బాగుంది, అంటే క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది, చాలా బాగుంది. సో ఈ వీడియోలోకి అయితే వెళ్దాం. మన సఫారీలో ఫస్ట్ కనిపించే ఎక్కడైనా సరే, సఫారీ కానీ వైల్డ్ సఫారీస్ ఎక్కడ వెళ్ళినా మనకు డియర్స్ కనిపిస్తాయి. ఇక్కడ కూడా అందమైన స్పాటెడ్ డియర్స్ ఉన్నాయి చూడండి, వైట్ స్పాటెడ్ డియర్స్ చాలా అందంగా ఉన్నాయి. ఒకటి అర్థం కాదు ఏంటంటే కొమ్ములు అవి విరగొట్టుకున్నాయా లేదంటే కొమ్ములు కట్ చేసిరా తెలియదు, చాలా ఉన్నాయి చూడండి స్పాటెడ్ డియర్స్. చాలా అందంగా ఉంటాయి. రామాయణం వీటిలో కూడా వీటికి ప్రాముఖ్యత ఉంటుంది. అడవి అంటేనే స్పాటెడ్ డియర్స్, ఎక్కడైతే స్పాటెడ్ డియర్స్ ఉంటాయో అదే అడవి. చాలా అందంగా ఉన్నాయి, చాలా ప్రశాంతంగా కూడా ఉన్నాయి చూడండి అది. సో ఇప్పుడు మనము బేర్ దగ్గరకు వచ్చినాం. ఇది హిమాలయన్ బ్లాక్ బేరు. సో ఏషియాటిక్ దానిలోనే వస్తుంది. జనరల్గా మనకు మూతి చుట్టూ కానీ మన ఏదైతే స్టమక్ దగ్గర వైట్ ఉండేటివి ఉంటాయి, కంప్లీట్గా బ్లాక్ ఉండేటివి ఉంటాయి. ఇవి జనరల్గా మనకి ఇండియాలో కనిపిస్తాయి. ఈ హిమాలయన్ బ్లాక్ బేర్స్ ఎక్కువగా హిల్లీ ఏరియాస్లో ఉంటాయి. అంటే ఒక 500 మీటర్ సీ లెవెల్ నుండి 3500 మీటర్ సీ లెవెల్ వరకు ఉండే హిల్లీ ఏరియాస్లో, అంటే జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, సిలిగురి, డార్జిలింగ్, భూటాను, అస్సాము, భూటాన్ సరిహద్దులు, అరుణాచల్ ప్రదేశ్, ఇలాంటి కొండ ప్రదేశాలలో మనకు ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. ఇవి జనరల్ గా మాంసాహార జీవులు అంటారు, కానీ ఈ మాంసాహారం తినడంలో చాలా మితంగా ఉంటాయి. అంటే చీమలు, ఏవైతే చెదలు ఉంటుందో పుట్టల దగ్గర, అలాంటి చిన్న చిన్న జీవులనే తింటాయి, కానీ పెద్ద దాని జోలికి పోవు. రిమైనింగ్ అంతా వెజిటేరియనే. ఇంకొకటి, ఇవి ఎంత మంచి యానిమల్స్ అంటామో అంతే క్రూయలు. ఎప్పుడైనా ఆహార అన్వేషణలో ఉన్నప్పుడు లేదా వాటి పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు మనుషులు కానీ ఎదురు పడితే దానికి డిస్టర్బ్ అయితే మాత్రం అది దాడి చేస్తుంది. చాలా భయంకరంగా, అంటే చిరుత, పులి కన్నా కూడా ఎక్కువగా గాయపరుస్తుంది అనమాట. ఇలాంటి సంఘటనలు మన ఇండియాలో చాలా జరిగినాయి. మన ఆంధ్రప్రదేశ్, నంద్యాల ఆ ప్రాంతంలో కూడా ఇవి ఎక్కువ. సో ఈ డ్రైవర్స్, ఈ ఏదైతే బస్ డ్రైవర్స్ ఈ సఫారీ లోపలికి వచ్చేటప్పుడు కొంచెం బెల్లం తీసుకొస్తారు. అది కొంచెం కొంచెం వేస్తే చాలా ఇష్టంగా తింటుంది అది. సో అది ఎంటర్టైన్మెంట్ అనమాట. మనము సఫారీకి వచ్చే వాళ్ళకు కూడా చూడడానికి వాళ్ళు బెల్లం వేస్తుంటారు అనమాట. అందుకోసం అది 10-15 నిమిషాలు ఆగుతుంది అక్కడనే. సో చాలా దగ్గరగా దాని మూమెంట్ మనం చూడొచ్చు. అంటే అక్కడిక్కడ కదలదు, అది చూడండి, అది అక్కడనే ఉన్నది చూడండి. ఒక 3-4 సార్లు చిన్న చిన్న ఒక 50 గ్రామ్ బెల్లం వేసింది, ఇప్పుడు వేసింది తిన్నట్టు చూడండి. చాలా ఇష్టంగా తింటుంది అంటే ఇది. సో చెరకు గడలు కూడా తింటది. అంటే ఇలాంటివి కూడా ఈ తోటలలో ఉంటాయి కదా, తింటాయి కాయలు అలాంటి, దాంతోపాటు ఇది కూడా తింటది అనమాట. సో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. అంటే బేర్స్ చూడడానికి సఫారీ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు.
అది కూడా హిమాలయన్ బియర్స్. యాక్చువల్లీ బ్రౌన్ బియర్స్ కూడా ఉంటాయి. అవి మోస్ట్లీ నేపాల్ అటు సైడ్ ఉంటాయి అనుకుంటాను. చాలా తక్కువ ఉంటాయి మన దగ్గర. అంటే మనకు హిమాలయన్స్ మనకు తక్కువ కదా, నేపాల్కు ఉండి ఉంటాయి. మనకు కొంచెం డార్జిలింగ్, ఉత్తరాఖండ్కు టచ్ అయి ఉంటుంది. మిగతాదంతా నేపాల్లోనే కవర్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏషియాటిక్ లెపర్డ్స్ ఉన్నాయి చూడండి, చారల చిరుతలు. ఈ కొంచెం చారలు డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి మౌంటైన్ లెపర్డ్స్ అయితే కావండి. మన ఉత్తరాఖండ్ ఈ పర్వత ప్రాంతాలలో కనిపిస్తాయి ఈ స్నో లెపర్డ్స్ కానీ, ఐస్ లెపర్డ్స్ కానీ. ఈ మౌంటైన్ లెపర్డ్స్ కావు, ఇవి నార్మల్ లెపర్డ్సే. కానీ కొంచెము మన సౌత్ ఇండియాలో చూసే లెపర్డ్స్ కొంచెం వేరీ లాగా కనిపిస్తుంది చూడండి, కొంచెం డిఫరెంట్ కూడా ఉన్నాయి. ప్రాబ్లం ఒకటి ఏంటంటే దాని ఆ ఫెన్సింగ్ అనేది చాలా అంటే దగ్గర ఉండడం వల్ల కనిపించట్లేదు. ఎందుకో అప్పుడు ఓపెన్ అయితే లేవు ఇవి, యాక్చువల్ గా కేజీలనే ఉన్నాయి. అంటే మొత్తం ఎన్క్లోజర్లు ఉన్నాయి కాబట్టి కొంచెం డిసప్పాయింట్ అయినాము. ఇంకా 2-3 అన్ని పడుకున్నాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళబోయే యానిమల్ వచ్చి ది గ్రేట్ రాయల్ బెంగాల్ టైగర్. మగదొచ్చి 190 kg, 9 feet వరకు పెరుగుతుంది. ఆడదొచ్చి 140 kg, దాదాపు 8 feet వరకు పెరుగుతుంది అన్నమాట. దీని శరీర నిర్మాణం మిగతా టైగర్స్ కంటే కూడా చాలా పటిష్టంగా ఉంటుంది కాబట్టి ఇది దాని బరువు కన్నా ఎక్కువ వెయిట్ ఉండే జంతువులను అవలీలంగా వేటాడి లాక్కెళ్ళగలుగుతుంది అనమాట. సో ఈ వేటలో భాగంగా అది 1 మైల్ అంటే 1.5 kilometer వరకు కూడా పరిగెడుతుంది అనమాట. ఇది దాని స్ట్రెంగ్త్. ఈ బెంగాల్ టైగర్ దాదాపు 200 kilometer దీని టెరిటరీ ఉంటుంది. జనరల్గా 20 kilometers టు 50 kilometer అంతకంటే ఎక్కువ టెరిటరీలు ఉండవు నార్మల్ టైగర్స్. కానీ ఈ బెంగాల్ టైగర్ మాత్రం మెయిల్ టైగర్ దాదాపు 200 square kilometer దీని టెరిటరీ ఉంటుంది. ఇది సాధారణంగా మొసళ్ళు, కోతులు, చిరుతలు, నెమళ్ళు, తోడేళ్ళు, చిన్న ఏనుగు పిల్లల్ని, జింకల్ని, అడవి పందుల్ని వేటాడుతుంది. దీని స్కిల్ ఏంటంటే ఫస్ట్ అటాక్ చేసేటప్పుడే దాని వెన్నుముక మీద అంటే బలంగా దాని పంజా విసురుతుంది, వెన్నుముక ఇరిగిపోతుంది. కాబట్టి ఆ యానిమల్ మూమెంట్ ఉండదు. సో దాన్ని అవలీలంగా తినేసేస్తుంది అనమాట. ఇది దాదాపు 30 to 40 kg. ఒకసారి దాని కడుపు నిండా నిమ్మలంగా 30 నుంచి 40 కిలోలు తినదనుకోండి, 3 వారాల వరకు దానికి అవసరం ఉండదు, వెయిట్ అది చేయదు అనమాట. హ్యాపీగా పడుకుంటుంది, టైం పాస్ చేసుకుంటుంది. ఇది దాదాపు 25 years అయితే హ్యాపీగా బతుకుతుంది అనమాట. దీని లైఫ్ అనమాట 25 ఏళ్ళు హ్యాపీగా బతుకుతుంది. ఈ ఫీమేల్ ఏదైతే టైగర్ ఉంటుందో రాయల్ బెంగాల్ టైగర్, ఇది దాదాపు ఒక 3 to 4 బేబీస్ అయితే ఈజీగా కంటది అనమాట. ఈ రాయల్ బెంగాల్ వైట్ టైగర్స్ ఉంటాయి చూడండి, ఈ వైట్ టైగర్స్ అనేటి ఒక జన్యుపరమైన లోపం వల్ల పుడతాయి. చాలా రేర్ అనమాట. రేర్ అంటే రేరు. ఈ రాయల్ బెంగాల్ సంతతిలోనే ఉంటాయి. ఈ సఫారీలో మాత్రం లేవు. ఇంకొకటి, దీనికి ఉండే ఆ కాళ్ళు, ఆ గోర్లు చాలా పటిష్టంగా ఉంటాయి కదా, దాంతోపాటు ఇవి చెట్లు ఎక్కుతాయి ఈజీగా అనమాట. దీని చూపు కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. దీని వెనికిడి కూడా మిగతా టైగర్స్ కంటే ఎక్కువ అనమాట. అండ్ దీని టెక్చర్ ఏదో కలర్ టెక్చర్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది మిగతా టైగర్ కన్నా. చాలా చురుగ్గా ఉంటాయి అనమాట ఈ రాయల్ బెంగాల్ టైగర్. అందుకే ఇవి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినాయి అనమాట.
సఫారీ అయితే ఇప్పుడే అయిపోయింది, చూసారు కదా, చాలా బాగుంది. హిమాలయన్ బేర్స్, లెపర్డ్స్, టైగర్స్ చాలా బాగున్నాయి. పిల్లలు గిట్లా చాలా ఎంజాయ్ చేస్తారు. ఎనిమల్స్ మనం కూడా చాలా దగ్గరికి వెళ్ళి చూడవచ్చు. ఏసీ బస్ కూడా బాగుంది. ఏ మాటకు ఆ మాట వర్త్, ఇది చూడొచ్చు. కాకపోతే ఏంటంటే మన హైదరాబాద్కు చాలా దూరము, కానీ ఓకే, నైస్. ఇది హిమాలయాస్ చాలా దగ్గర, చూడొచ్చు. ఇంకో కొత్త వీడియోలో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.